Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనము ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. ఆగస్ట్ 14th అనేటప్పటికి ఒక బిగ్ క్లాష్ అనేది కూడా చూడబోతున్నాము, కూలీ అండ్ వార్ 2. మరి అయితే ఇప్పుడు వార్ 2 గురించి మూవీ ఎలా ఉంది అండ్ మెయిన్గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూపించబోతున్నారా, తెలుగు ప్రేక్షకుల్ని మరి ఎంటర్టైన్ చేసిందా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి కూడా సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి సీనియర్ మోస్ట్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన మహర్షి గారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రజెంట్ అయితే మన ఇండియాలోనే ఎన్టీఆర్ గారు అండ్ హితిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించిన మూవీ వార్ 2 ఇంతకు రిలీజ్ అయిపోయింది, చూసి వచ్చారు. ఎలా ఉంది సార్? ఇప్పుడు వార్ 2 గురించి మన ఇద్దరం కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పు. అది హృతిక్ రోషన్ సినిమా అయితే మనం మాట్లాడడం మనకేం పెద్ద ఆసక్తి ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మనకు ఆసక్తి ఉంది. ఎన్టీఆర్ని మనం హైలైట్గా ఏం చూస్తాము? ఒకటి పర్ఫార్మరు, రెండు మంచి డ్యాన్సరు, ఫైట్స్ కూడా చేస్తాడంటాము కానీ ఫైట్సే చేస్తాడని మనం నంబర్ 1గా చెప్పుకోము. వార్ 2లో ఏమైందంటే ఫైట్సే చేస్తాడు, అది సమస్య. అది అక్కడ ఉంది సమస్య. ఓకే, సరే, ఎందుకు వార్ 2 గురించి అంటే ఎన్టీఆర్ గారి డెబ్యూ, అది హిందీలో బాలీవుడ్ ఎంట్రీ, అంటే త్రిబుల్ డబ్బింగ్ అయినా కూడా బాలీవుడ్లోకి ఎన్టీఆర్ ఎంట్రీగా దీన్ని చెప్పుకుంటాం. అంటే ఎంట్రీ అంటే బ్రహ్మాండంగా ఉంటుందని మన ఎక్స్పెక్టేషను. అట్లయితే ఏమిటంటే ఇది సీక్వెల్ కావడం ఒక సమస్య. ఓకే, సీక్వెల్ కావడంతో ఏమైందంటే సీక్వెల్కి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఒకటి అంత ముందున్న లగేజ్ ఒకటి ఉంటుంది. నంబర్ వార్ ఉంది కదా, వార్ అనే లగేజ్ దీన్ని వెంటాడుతూ ఉంటుంది. కథలో కానీ కథనంలో కానీ ఆ పాత్రల్లో కానీ దేంట్లో అయినా సరే. ఆ వార్ ఏమిటి? అది ఒక స్పై మిషన్ స్టోరీ వార్. ఇది కూడా వార్ 2 కూడా అదే. కాకపోతే దాంట్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఉంటారు, దీంట్లో టైగర్ ఎన్టీఆర్ ఉంటారు, అంతే తేడా. ఈ సినిమా ఎట్లుంది ఏమి అని అంటే, మామూలుగా స్పై స్టోరీస్ ఏముంటాయంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ మాఫియానో లేకపోతే టెర్రరిస్ట్ ఒక గ్రూప్ ఏదో ఉంటుంది. ఆ గ్రూప్ని టార్గెట్ చేస్తూ ఒక రా ఏజెంట్లో ఎవరో ఒకరు దాని నుంచి బయలుదేరుతారు. వాళ్ళు పడే ఇబ్బందులు లేదా వాళ్ళు ఆ గ్రూప్ని ఎలా అంతం చేశారు. ఏ జేమ్స్ బాండ్ సినిమాలోనైనా, ఏ ఇలాంటి స్పై మిషన్ సినిమాలోనైనా మూల కథ ఇదే. దీనికంటే భిన్నంగా ఉండే అవకాశం లేదు, ఛాన్సే లేదు. ఏదో ఒక మాఫియానో ఏదో లేకపోతే ఒక గ్రూప్ ఉంటాయి కదా, టెర్రరిస్ట్ గ్రూపులు, ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించే టెర్రరిస్ట్ గ్రూపులు ఏవో ఉంటాయి. అవి మన దేశం మీద, మన దేశంలో ఏదో నాశనం చేయడానికి ఒక ప్లాన్ చేస్తాయి, లేదా మనకు ఉన్న విఐపీలు ఎవరినో మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాయి. ఆ ప్లాన్ కనిపెట్టిన రా ఏజెంట్లు ఎలా యాక్టివేట్ అయ్యారు, ఎలా దాన్ని ఫినిష్ చేశారు, ఇంతే కదా. దీంట్లో కూడా కథ ఏమిటంటే, కలి అనే ఒక ఇంటర్నేషనల్ మాఫియా మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి, ఏదో భారతదేశంలో ఒక పెద్ద ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రా ఏజెంట్ గతంలో రా ఏజెంట్ అయినటువంటి హృతిక్ రోషన్ ఆ ముఠాలో చేరతాడు. ఆ ముఠాలో చేరిన తర్వాత తనకెంతో ఇష్టమైన బాస్ని చంపాల్సి వస్తుంది. ఇదంతా బిగినింగ్లోనే ఉంది కాబట్టి నేనేం స్పాయిలర్ చేయడం లేదు. చంపేస్తాడు. చంపేసిన తర్వాత అతన్ని ఆట కట్టించడానికి విక్రమ్ అనే ఒక కొత్తగా నియమితుడైన ఏజెంట్, అంటే ఎన్టీఆర్ వస్తాడు. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, అసలు ఈ కలి అనే నెట్వర్క్ ఏంటి అనేది సింపుల్గా దీని కథ, మించి ఏం లేదు దీంట్లో. ఈ కథలో ఎలివేషన్స్ అనమాట. జనరల్గా ఇలాంటి సినిమాలు ఎట్లుంటాయి, జేమ్స్ బాండ్ కానీ మిషన్ ఇంపాసిబుల్ ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఎలివేషన్స్ ఉంటాయి, విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. విపరీతమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత కథ ఉంటుంది, ఏదో మూల కథ ఏదో ఉంటుంది. మనకేమిటంటే, మనకు జనరల్గా మనం ఇంగ్లీష్ పిక్చర్ అయితే పెద్ద పట్టించుకోము. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి మనం ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయము. మన భారతదేశ సినిమాలకు మనకు ప్రేక్షకుడికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, మనం ఆ మూల కథలో ఏదో ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓన్లీ యాక్షన్ సన్నివేశాలు ఉంటే ఏమైపోతుందంటే అదేదో వీడియో గేమ్ లాగా అయిపోతుంది, లేదా గ్రాఫిక్స్ సినిమా లాగా ఉంటుంది. అది ఈ సినిమాలో ఉన్న ప్రధానమైన లోపము. వారులో ఉన్నటువంటి బలము, దీంట్లో ఉన్న బలహీనత, సీక్వెల్లో ఉన్న బలహీనత ఏమిటంటే, వారులో ఒక ఎమోషన్ ఉంటుంది. టైగర్ ష్రాఫ్ వాళ్ళ తండ్రి ఒక టెర్రరిస్ట్ నాయకుడుగా ఉండడము, తల్లే భర్తని పట్టించడము, తల్లే దేశభక్తితో అతన్ని అంతం చేయించడం, ఇదంతా ఉండదు. కానీ ఒక టెర్రరిస్ట్ అంటే ఒక దేశద్రోహి కొడుకు దేశభక్తుడుగా మారి దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఎలా పణంగా పెట్టాడనే మూల కథ ఉంటుంది దాంట్లో. అది ఎమోషనల్ కథ. అది
దీంట్లో ఏమిటంటే మూల కథ ఉండదు. మూల కథ ఉండకపోవడం వల్ల ఎమోషన్ మిస్ అయిపోయింది. ఓకే. మీకు 'హృతిక్ రోషన్' ఎలివేషన్ అతని ఎంట్రీ అదిరిపోతుంది ఫైట్. ఎన్టీఆర్ ఎలివేషన్, ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ ఇవే, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఇదే నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ఒక ట్విస్ట్, ఏమిటి వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి అనే ట్విస్ట్తో ఇంటర్వెల్ వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఫస్ట్ హాఫ్లో బ్రహ్మాండంగా స్టార్ట్ అయిన సినిమా మెల్లిగా పడుతూ వచ్చి ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కొంచెం పికప్ అయ్యి సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. పూర్తిగా పడిపోవడానికి కారణం ఏమిటంటే ఒక సుదీర్ఘమైన చైల్డ్ ఎపిసోడ్. ఓకే. చైల్డ్ ఎపిసోడ్స్ ఇప్పుడు చూడరు జనం. మీరు చైల్డ్ ఎపిసోడ్ చెప్పాలి, కథకి అవసరం అనుకుంటే మీరు ఏం చేయాలంటే దాన్ని వీలైనంత సింప్లిఫై చేయాలి. దాన్ని ఓ అని చూపించకూడదు. రెండోది హీరో లవ్ ఫ్లాష్ బ్యాక్, అది కూడా సినిమాకి అనవసరం. అసలు హీరోయినే అనవసరం ఈ సినిమాలో. పోనీ హీరోయిన్ని పెట్టారు అనుకుంటే ఆమెకి ఏదో ఒక పర్పస్ ఉండాలి. అనిల్ కపూర్ లాంటి గొప్ప నటుడు ఉన్నప్పుడు అతను వాడుకోవాలి కదా. అనిల్ కపూర్ మంచి నటుడు కదా, అతనికి ఒక 4-5 సీన్లన్నా అతనికి ఎక్కడ కథలు కనెక్ట్ కావాలి కదా, అది కాదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న బలం ఏమిటంటే దాంట్లో బలమైన విలన్ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో పోరాడుతున్నారో మనకు స్పష్టంగా ఉంటుంది పిక్చర్. మీకు ఎప్పుడు కూడా హీరో ఎలివేషన్స్ మీరు ఎంత చేసినా విలన్ అంత బలంగా అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళ ఎలివేషన్స్కి ఒక అర్థం ఉంటుంది. అవును సార్. దీంట్లో విలనే ఉండడు. ఓకే. దీంట్లో ప్రధానమైన లోపం ఏమంటే విలన్ లేడు. విలన్ లేడంటే కలి అనేది గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కూడా వాళ్ళ మొహాలు కనబడవు మనకు. వాళ్ళు ఏదో పిచ్చిగా ఏదో రకరకాల లేజర్ కిరణాల మధ్య కనిపిస్తూ ఉంటారు. మధ్యలో ఎవడో విలన్ అని వస్తాడు, అతన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయరు, ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయరు. అతను ఎందుకు చచ్చిపోతాడో అతన్ని విలన్ అనే విషయం కూడా మనకు తెలియదు. విలన్ బలహీనంగా ఉండడం వల్ల, విలన్ లేకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఎందుకు జరుగుతుందో కూడా ఒక దశలో మనకు సెకండ్ హాఫ్లో అర్థం కాకపోవడం వల్ల అసలు ఎన్టీఆర్ విలనా హీరోనా అసలు ఏమిటి అతని క్యారెక్టర్ అనే కన్ఫ్యూజన్ రావడం వల్ల ప్రేక్షకుడు తికమక పడుతూ ఉంటాడు. ఎంత అభిమానులైనా సరే, అభిమానులు ఈ గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఎలివేషన్స్ ఉన్నప్పటికీ అభిమానులకు కూడా నిరాశపరుస్తుంది. ఏంది ఇది ఇట్లుంది, ఇది తికమగ్గా ఉంది, అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి, అతను ఏమిటి, అతని పర్పస్ ఏమిటి, అతను ఈ విలనా హీరోనా, వీళ్ళిద్దరి మధ్య ఏమిటి, ఈ క్లాష్కి కారణం ఏమిటి, ఏమి ఉండదు, క్లారిటీ ఉండదు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఏం చేశారంటే యాక్షన్ సన్నివేశాలని వివిధ దేశాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి షూట్ చేశారు, కానీ సినిమాలో ఉండాల్సిన దాన్ని మర్చిపోయారు, థ్రెడ్ మర్చిపోయారు. మీకు థ్రెడ్ మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఎంత అద్భుతమైన పువ్వులు ఉన్నప్పటికీ మాలగట్టలేరు. మీ దగ్గర ప్రపంచంలో గొప్ప గొప్ప పుష్పాలు తెచ్చినా కూడా ఒక రూపాయి విలువ చేసే దారం ఉండాలి దాన్ని గుచ్చాలంటే. మీరు ₹1000 పుష్పాల కోసం ఖర్చు పెట్టినామంటే కుదరదు. ₹1 దారం లేకపోతే మాల కాదు అది. అట్లా ఈ సినిమాలో కూడా ఎమోషనల్ థ్రెడ్ మిస్ కావడం వల్ల మనకు విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మరీ విసుగ్గా అనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ కోసము చూద్దాం అనుకున్నా కూడా, ఎన్టీఆర్ మీద అభిమానంతో చూడాలనుకున్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది. 3 గంటల సేపు, అంటే దాదాపు 171 నిమిషాల సినిమా, అంటే 3 గంటలకు 9 నిమిషాలు తక్కువ. 3 గంటల సేపు సినిమాని ఎంతసేపు వాళ్ళని వీళ్ళు చంపేది, వీళ్ళు వాడిని చంపేది, తుపాకులు కాల్చేది చూడాలంటే ఎంతసేపు చూస్తారు జనం? వీడియో అయితే చూస్తారు. అది అంటే సరే లాజిక్లు, ఇట్లా సినిమాల్లో లాజిక్లు అడగకూడదు అనుకో. ఎందుకంటే వీళ్ళు విమానం పై నుంచి దూకేస్తూ ఉంటారు, హెలికాప్టర్ రెక్కలు పట్టుకొని ఎగురుతారు, అవసరమైతే రైలు మీదే కార్ వచ్చి రైలు మీదే దూకుతుంది. నీళ్ళల్లో ఏవో గిప్పులన్నీ ధ్వంసం అయిపోతుంటాయి, ఏమేమో జరుగుతూ ఉంటాయి, విచిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి, మానవ మాత్రులకు అసాధ్యమైనవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా అనేక సార్లు వీళ్ళు బుల్లెట్లు తగులుతారు, వీళ్ళకి రకరకాల ఆయుధాలతో గాయపడుతూ ఉంటారు, ఏం కాదు వీళ్ళకి. సరే ఆ లాజిక్ మనం అడగకూడదు అనుకో. సినిమాటిక్గా మనము ఒక జేమ్స్ బాండ్ సినిమానో స్పై మిషన్ సినిమానో చూస్తున్నప్పుడు మనం ఇంత లాజిక్లు అడగకూడదు. కానీ ఈ లాజిక్లన్నీ మనకు ఎందుకు గుర్తొస్తాయంటే సినిమా మనం కనెక్ట్ అయిపోతే మనకి ఏవి గుర్తురావు. సినిమా మనం కనెక్ట్ కాకపోతే ఎందుబ్బా మరీ అతిగా ఉంది, ఇది కొంచెం ఓవర్గా ఉన్నట్లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ బాగా చేశారు, కానీ ఆయన కాలర్ వేసుకునే సినిమా అయితే కాదు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సాంగ్ కానీ, మరి ఆ సాంగ్ బాగుంది, అది కూడా ఎక్కువసేపు ఏం లేదు కదా.
అంటే ఆ ఇద్దరు అంటే మన ఇండియాస్ మోస్ట్ ఫేమస్ డాన్సర్స్ ఇద్దరు కూడా ఇండస్ట్రీ తరపున కానీ అలాంటి వాళ్ళు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించడం కానీ ఆ అది డాన్స్ బాగుంది. పోటాపోటీగా అది చేశారు. బాగుంది. ఆ పోటాపోటీగా అంతా ఉంది గానీ, నీకు ఒకటి ఏమిటంటే, సినిమాతో నువ్వు ట్రావెల్ చేస్తే నీకు ప్రతిదీ అద్భుతం అనిపిస్తది. యాహ్! నీకు అట్లాంటివన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేంత అద్భుతంగా ఉంటాయి. నువ్వు హ్మ్. ట్రావెలింగ్ నీకు మిస్ అయిపోయిందనుకో, నీకు దాంట్లో ఏమున్నా ఏదో నడుస్తా ఉందిలే అనిపిస్తా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఏదో పాటుంది. ఆ పాటకి కూడా అసందర్భం అది. ఏమన్నా కథలో కనెక్ట్ అయ్యేది కాదది. సెకండ్ హాఫ్‌లో ఇంకో పాటుంటుంది. హీరో, హీరోయిన్ 'కృతిక్ రోషన్‌కి' హ్మ్. 'కైరా అద్వానీకి' అది కూడా అట్లాంటి పాటే. హ్మ్. మరి ఫోటోగ్రఫీ బావుంది. యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయాన్ ముఖర్జీ యొక్క దర్శకత్వ పర్యవేక్షణ కానీ ఏమీ లేదు. ఆయన ఎక్కడ చేశాడు దర్శకత్వం? అంత స్టంట్ డైరెక్టర్‌లే కదా చేశారు. దర్శకుడికి ఎక్కడుంది స్కోపు? యాహ్! మామూలు ఈ థ్రిల్స్ డైరెక్టర్లు ఉంటారు కదా! హ్మ్. స్టంట్ యాక్షన్ డైరెక్టర్లు ఉంటారు కదా! వాళ్ళే చేశారు. వాళ్ళు 10 మందో, 12 మందో ఉన్నారు సినిమాకి. ఓకే. వాళ్ళే చేశారు సినిమా అంతా. వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళు వీఎఫ్ఎక్స్ వోళ్ళు చేశారు సినిమాని. అండ్ ఫైనల్‌గా సార్ ఈ వీకెండ్‌కి గాని సో, దిస్ ఈస్ అన్ ఎ లాంగ్ వీకెండ్. ఒక పక్క 'కూలీ' ఉంది. ఇంకో పక్క అయితే 'వార్ 2' మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ 'వార్ 2' ఉందనుకోవచ్చా? అభిమానులకు నచ్చుతుంది. ఓకే. మామూలు వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని ఒకసారి చూడొచ్చు. నచ్చడము అనేదైతే కష్టమే. అంటే నేను చెప్పేది సామూహికంగా నచ్చడం. హ్మ్. అంటే యునానిమస్‌లీ ఒపీనియన్ అంటారే, హ్మ్. అదైతే లేదు. చాలామందికి నచ్చదు ఈ సినిమా. అభిమానులకు నచ్చుతుంది. అభిమానులకు కూడా ఎలివేషన్స్ నచ్చుతాయి గానీ, ఎన్టీఆర్ మంచి పెర్ఫార్మర్. హ్మ్. అతనికి యాక్షన్‌తో పాటు మంచి సీన్‌లు అంటే కథలో ఇమిడిపోయే సీన్‌లు ఉండాల. కథతో సంబంధం ఉన్న సీన్‌లు గనక ఉంటే అతను నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేయగలడు. ఓకే. ఆయనకంత స్కోప్ ఎక్కడుంది? సో, నీకు ఎమోషన్ పండాలి అంటే నీలో ఏదో సంఘర్షణ ఉండాలి కదా! హ్మ్. నువ్వేదో కోల్పోయి ఉండాలి. నువ్వేదో దేనికోసమో ప్రయత్నిస్తూ ఉండాలి. ఏదో ఉండాలి. ఏదో ఉన్నప్పుడు ఫేస్‌లో ఆ ఎమోషన్స్ పలుకుతాయి. హ్మ్. ఆ క్యారెక్టర్ ఏమిటో ఆయనకన్నా అర్థమైందా ఆ కథ చెప్పినప్పుడు అనేది మనకు డౌట్. ఓకే. మనకైతే అర్థం కాదు ఆ క్యారెక్టర్ ఏంటనేది. అంటే క్యారెక్టర్ ఏమిటో నటుడికి కూడా అర్థం కాకపోతే ఇక అతను నటించలేడు. అండ్ ఇలాంటి పెర్ఫార్మర్ అయిన 'ఎన్టీఆర్' గారిని పెట్టుకొని ఆయన మొదటి అడుగు బాలీవుడ్‌లో కొంచెం షేక్ అయిందనుకోవచ్చా? ఖచ్చితంగా షేక్ అయ్యింది. ఆయన ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకూడదు. ఇంకా మంచి సినిమా ఎంచుకోవాలి. ఆయనకున్న టాలెంట్‌కి, ఆయనకున్న డాన్స్ గాని, నటన గాని, ఈ టాలెంట్స్‌కి ఆయనకి కరెక్ట్‌గా కథ పడాలి. కథలో ఆయన ఒక ప్రధానమైన పాత్రధారి ఉండాలి. ఆ పాత్రకు సంఘర్షణ ఉండాలి. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారో, ఎందుకు చేతులు కలుపుకుంటారో కూడా మనకు అర్థం కాదు చాలా సన్నివేశాల్లో. హుహు. అట్లా ఉండకూడదు కదా! కథనం చాలా వీక్. ఆ 2 గనక శ్రద్ధ తీసుకొని ఉంటే లాగేసిండేది సినిమా. ఓకే. భారీగా లాగుండేది. అండ్ సార్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే మన నార్త్ ఇండియా వాళ్ళకి నచ్చే రకంగా ఉందా? లేకపోతే మన వాళ్ళకి కూడా నచ్చే మన వాళ్ళకైతే నచ్చదు. ఓకే. మన వాళ్ళు ఎన్టీఆర్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినవేమి దాంట్లో సగం కూడా లేవు. హ్మ్. నార్త్ ఇండియా వాళ్ళకి కూడా నచ్చే అవకాశం తక్కువే. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలే ఒక ప్రేక్షకుడికి నచ్చుతాయి అనేది అబద్ధం. ఓకే. వార్ హిట్ అయిందంటే దాంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వార్‌కి, వార్ 2కి ఉన్న తేడా ఏమిటంటే ఎమోషనే. ఓకే. నీ దగ్గర నువ్వు అద్భుతమైన ప్రపంచంలో ఉన్న అనేక రకాల మసాలా దినుసులు తెప్పించి చికెన్ బిర్యానీ వండాలి అనుకున్నావనుకో హ్మ్. తప్పు లేదు. కానీ దానికి కొంచెం బియ్యము, కొంచెం చికెను ఉండాలి. ఈ 2 మిస్ అయ్యా? మిక్సింగ్ మిస్ అయినావంటే నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు ఎన్ని దేశాలు చూపించినా మాకేదో ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుందే తప్ప, ఆ దేశాల్లో జరుగుతున్న ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ కథ అని మనకు అనిపించదు. అక్కడ ఉంది లోపం. దాంట్లో ఉండాల్సిందేదో లేదు. సో నైస్ సార్. అండ్ ఈ 'వార్ 2' మూవీ గురించి మీ రివ్యూ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. And don't forget to subscribe to iDream.